फोटो नीचे लेकर मैडम किंदिకి రండి ఎలా అనిపించింది మేడం అందరూ ఈరోజే రిలీజ్ అయ్యి నా ఫోన్ ఎంత చాలా ఆశ్చర్యంగా కూడా 10 years తర్వాత ఇంట్లో కూడా రోజు చూస్తూ ఉంటాం అయినా కూడా ఈరోజు థియేటర్లో చూస్తే ఈరోజే రిలీజ్ అయ్యి చూసినట్టు అనిపించింది మేడం ఈ సినిమా తర్వాత ప్రభాస్ గారి క్రేజ్ మారిపోయింది ఇండియాలో ప్రభాస్ గారు అదే నాకు అనిపించేది ఏంటంటే 10 years తర్వాత రిలీజ్ అయింది బాహుబలి మేడం ఒక 10 సంవత్సరాలు గడిచిపోయినా సార్ అనిపిస్తుంది మేము మళ్ళీ రిలీజ్ చేయాలని అనిపిస్తుంది అదే ఈ రోజే రిలీజ్ అని అనిపించి ఈ రోజే రిలీజ్ 10 years తర్వాత అది ఆస్కార్స్ రావాలి అని రాజమౌళి గారికి అండ్ మూవీకి ఆస్కార్స్ వస్తే అప్పుడు ఇంకా ఆ సినిమాకి ఇంకా మేడం బాహుబలి 3 థీమ్ అని చెప్తారా ప్రభాస్ గారు అదే బాబు ఇంకా చాలా సినిమాలు ఉన్నాయి కదా అది వాళ్ళిద్దరూ ప్లాన్ చేస్తున్నారు అంటే రాజమౌళి గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ఎన్ని సంవత్సరాలైనా ఈ కలియుగం అంతమైన ఈ బాహుబలి ప్రభాస్ రాజమౌళి గారు చిరస్థాయిగా ఈ భూమిని నిలిచిపోతారు అది బాహుబలి ప్రభాస్ గారు చాలా కష్టపడి ఉంటారు ఈ బాహుబలి కోసం మీకేమైనా ఆ మెమరీస్ ఏమైనా గుర్తొచ్చినాయి ప్రభాస్ గారి కష్టం చాలా గుర్తుకొచ్చిందండి ఈరోజు కూడా బాబు ఆ ఫైట్ చేస్తున్నప్పుడు ఎందుకంటే ఎద్దు దగ్గర ఒక ఫైటింగ్ ఉంటుంది ఆ ఫైటింగ్ అప్పుడు నేను కృష్ణరాజు గారు ఉన్నాం అక్కడ స్వయంగా చూసామన్నమాట అదంతా కూడా గుర్తుకొస్తూ ఉంటే నాకు ఏ రోజైతే కృష్ణరాజు గారు మూవీ చూసి తిరుపతిలో ప్రీ రిలీజ్ మాట చెప్పారు ప్రపంచ దేశాలు చిరస్థాయిగా అదే ఈ రోజుకి కూడా ప్రూవ్ అయ్యింది అది దట్ ఈస్ రాజమౌళి గారు ప్రభాస్ గారు అంటారు దట్ ఈస్ ప్రభాస్ సో ఎంత ప్రౌడ్ అంటే ప్రభాస్ గారు అంటే ఈరోజుకి మొత్తం ప్రపంచ దేశాల్లోని కూడా ఆయన చిరస్థాయిగా ఫ్యాన్స్ గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు అది మా ప్రభాస్ వెరీ హ్యాపీ కళ్ళల్లో ఆనంద బాష్పాలు నాకు సినిమా చూస్తున్నప్పుడు కూడా కంట్లో నీళ్ళు వచ్చేసాయి అన్నమాట బాబు యాక్షన్ రాజమౌళి గారి నీళ్ళని చూసి సో వాళ్ళు రాజమౌళి గారి ఫ్యామిలీ అందరికీ మీరు సినిమా చూసారా బాహుబలి అంటే ముందు చూసిన దానికి ఇప్పుడు రీలీజ్లో చూసిన దానికి చేంజెస్ ఏమైనా కనిపించాయా మరి సీన్స్ ఏమో యాక్ట్ చేశారని అనిపించింది ఎందుకంటే ఇది 1 or 2 అని నేను చెప్పట్లేదు బాహుబలి ఎపిక్ అని చెప్పారు కాబట్టి ఇది నేను రీరిలీజ్ అనుకోవట్లేదు రిలీజ్ సినిమా అనుకుంటున్నాను కానీ రీరిలీజ్కి కూడా ఇంతమంది వస్తున్నారు ఇంతమంది వెయిట్ చేశారు అనేది నాకు చాలా హ్యాపీ అనిపించింది నేను కూడా చాలా వెయిట్ చేస్తున్నాను ఎప్పుడు రిలీజ్ చేస్తారు అన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నాయి సలారి నెలకోసారి సంవత్సరంలో 3 సార్లు రిలీజ్ అవుతుంది రిలీజ్ అవుతుంది ఇది ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనుకున్నా బట్ రాజమౌళి తన మాస్టర్ మైండ్తో ఒక 2 సినిమాలని కంబైన్ చేసి ఒకే సినిమాగా రిలీజ్ చేసి పిచ్చెక్కిచ్చేసాడు నాకైతే చాలా అంటే చాలా బాగా ఎడిట్ చేశారు ఎక్కడ ల్యాగ్ అనిపించలే నాకు దేవరా సాంగ్ ఉంది కదా ఇంకేం కావాలి మాకు ప్రభాస్ అన్న ఉన్నాడు సినిమాలో అది చాలు నాకు